ఆమె వచ్చిన తర్వాతే గాని గంట శబ్దం ముందే వినిపిస్తుంది. పచ్చని కొండలతో చుట్టుముట్టబడిన ఒక చిన్న గ్రామంలో అవని అనే చిన్న అమ్మాయి ఉండేది. ఆమె చాలా జాగ్రత్తగా గమనించే స్వభావం కలది. పాఠశాలలో గురువు చెప్పే పాఠాలే కాదు, తన చుట్టూ జరిగే మార్పుల్ని కూడా గమనించేది. ఒకరోజు వర్షాకాలం మొదలవ్వకముందే ఆకాశం మెల్లగా మబ్బులతో నిండింది. గాలి బలంగా వీచసాగింది. అవని ఇంటి దగ్గర ఉన్న పాత దేవాలయం నుంచి మెల్లగా గంట శబ్దం వినిపించింది. వెంటనే ఆమెకు తాత చెప్పిన సామెత గుర్తుకు వచ్చింది. ఆమె వచ్చిన తర్వాతే గాని గంట శబ్దం ముందే వినిపిస్తుంది. అవని వెంటనే తన అమ్మతో, పెద్ద వర్షం రాబోతున్నట్టుంది, బయట ఉన్న వస్తువులన్నీ లోపల పెట్టేద్దాం అని చెప్పింది. కొందరు ఆమె మాటను అంతగా పట్టించుకోలేదు. కొద్దిసేపట్లోనే భారీ వర్షం మొదలైంది. గ్రామంలోని చాలా ఇళ్ల ముందు పెట్టిన వస్తువులు తడిసి పాడయ్యాయి. కాని అవని ఇల్లు మాత్రం పూర్తిగా సురక్షితంగా ఉంది. అప్పుడు గ్రామ పెద్దలు అవనిని చూసి, చిన్న వయసైనా పెద్ద విషయాన్ని ముందే గుర్తించావు అని ప్రశంసించారు. అవని చిరునవ్వుతో చెప్పింది, పెద్ద విషయం జరగడానికి ముందు చిన్న సంకేతాలు తప్పకుండా కనిపిస్తాయి. నీతి: ఆమె వచ్చే ముందు గంట శబ్దం వినిపించినట్లే ఏ పెద్ద సంఘటనకైనా ముందు చిన్న సూచనలు ఉంటాయి. వాటిని గమనించడమే నిజమైన తెలివి.